అయ్యప్ప స్వామి సేవా సంఘం తరపున ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో నిరసన తెలియజేస్తున్నాం స్వామి. కారణం, మున్సిపల్ ఆఫీస్లో గత 10 ఏళ్లుగా ప్రవీణ్ గౌడ్ స్వామి ఉద్యోగం చేస్తున్నారు. ఆయన 10 ఏళ్లుగా అయ్యప్ప దీక్షలు చేస్తూ ఉన్నారు స్వామి. అయితే గతంలో ఏ కమిషనర్ కూడా అయ్యప్ప దీక్ష చేసినటువంటి ఉద్యోగస్తులను ఎటువంటి ఆటంకాలు కల్పించలేదు. అయితే మొన్న వచ్చినటువంటి కొత్త కమిషనర్ గారు ఎంప్లాయీస్ ను కానీ మాలేసినటువంటి అయ్యప్ప భక్తులను కానీ నిన్న ఒక సంఘటనలో దుర్భాషలాడి హైందవ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడినాడు స్వామి. కాబట్టి అయ్యప్ప స్వామి సేవా సంఘం రాజంపేట తరపున మేము ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం స్వామి. ఖచ్చితంగా కమిషనర్ గారు వచ్చి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేంత వరకు ఇక్కడి నుంచి మేము లేయము. ఖచ్చితంగా కమిషనర్ గారు రావాలా, క్షమాపణ చెప్పాలి. నా పేరు ప్రవీణ్ గౌడ్ స్వామి. నేను మున్సిపల్ ఆఫీస్లో సిస్టమ్ ఆపరేటర్ వర్క్ చేస్తున్నాను స్వామి. గత 4 రోజులుగా నేను మాల వేసుకొని దీక్షతో ఉన్నాను స్వామి. నిత్యం దీక్షలో ఉన్నాను. కానీ మా కమిషనర్ గారు అప్పుడప్పుడు 1-2 సార్లు మేము కూడా ఓపికగా చూస్తాం స్వామి. లాస్ట్గా ఫైనల్గా బూతు మాటలతో మాట్లాడడం జరిగింది స్వామి. దానికంటూ మేము ఇప్పుడు నిరసన చేయడం జరుగుతుంది స్వామి. అయ్యప్ప స్వాములు అందరూ కమిటీ అందరితో మాట్లాడుకొని నిరసన చేస్తున్నాం స్వామి. ఏం దుర్భాషణ అన్నాడు స్వామి? కిందేస్తాను అది ఇదని దుర్భాషలు ఆడటం జరిగింది స్వామి. ఇంతకుముందు కూడా నువ్వు మాల వేసుకుని 10 మందిని చెడగొడుతున్నావు, డ్యూటీ చేయకుండా సరిగా నేను చూసి ఇంకా 10 మంది మాల వేసుకుంటున్నారు, ఈ రకంగా మాట్లాడడం జరిగింది స్వామి. ఫైనల్గా కూడా మళ్ళీ లాస్ట్గా నిన్న వచ్చేసి నేను కిందేస్తాను స్వామి అని ఒక దుర్భాష మాట్లాడడం జరిగింది స్వామి. దానికంటే మేము నిరసన చేయడం జరుగుతుంది. దేనికోసం? నిన్న జరిగిన మున్సిపల్ ఆఫీస్లో సంఘటన తరపున అయ్యప్ప సేవా సమితి సంఘం నుంచి వచ్చిన స్వాములందరికీ వచ్చినారు. ఇట్లా మున్సిపల్ ఆఫీస్లో పనిచేసేటువంటి ఉద్యోగిని నాగేశ్వరరావు అనే మున్సిపల్ కమిషనరు అతనికి ఇష్టం వచ్చినట్లుగా మాల వేసింది మర్చిపోయి కూడా మా మాలకు విలువీయకుండా అతనికి నచ్చినట్టుగా దుర్భాషణ ఆడటం చాలా తప్పు. స్వాములందరికీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఈ రోజు రాకపోయినా రేపైనా కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పే విధంగా ప్రతిరోజు మేము వస్తూనే ఉంటాం మున్సిపల్ ఆఫీస్కి.